వలసలను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్డర్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జన్మతా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఫిబ్రవరి 20 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీంతో ఈలోగానే పిల్లలను కనేయాలని భారతీయులతో పాటు చాలా మంది విదేశీయులు ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్న వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి ఉంటున్న వారికి బిడ్డలు పుడితే వారికి తమ దేశ పౌరసత్వం ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో విదేశీ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గర్భం దాల్చిన పలువురు విదేశీ మహిళలు జన్మతా వచ్చే పౌరసత్వం రద్దు అమల్లోకి వచ్చేలోగానే పిల్లల్ని కంటే తమ బిడ్డలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందని ఆశపడుతున్నారు. దీనికోసం ఇప్పటికే గర్భంతో ఉండి 6 నెలలు నిండిన వారంతా ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారట. ముఖ్యంగా ఫిబ్రవరి 20వ తేదీ లోపే ఈ డెలివరీలు చేయాలని కోరుకుంటున్నారట. 8-9 నెలలు నిండిన వారికి సి సెక్షన్లు చేస్తే పెద్దగా ప్రమాదం లేకపోయినా 6-7 నెలల వారికి సిజేరియన్లు చేయటం మంచిది కాదని అక్కడి వైద్యులు చెబుతున్నారట. కానీ నెలలు నిండకపోయినా సరే తమకు సి సెక్షన్లు చేసి డెలివరీలు చేయాలంటూ పలువురు గర్భిణీలు వైద్యుల్ని బతిమాలుతున్నారని, అలా చేస్తే తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదమని అక్కడి వైద్యులు చెబుతున్నారని సమాచారం. అయినా సరే డెలివరీలు చేయమని అడుగుతున్న వారికి వైద్యులు కౌన్సిలింగ్లు కూడా ఇస్తున్నారట. ముఖ్యంగా నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లో ఊపిరితిత్తులు, జీర్ణ సంబంధిత సమస్యలు, తక్కువ బరువుతో పుట్టడం, నరాల బలహీనతతో పాటు అనేక సమస్యలు వస్తాయని వివరిస్తున్నారట. టెక్సాస్లోని ఓ ప్రసూతి ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ ఎస్జి ముక్కాల మాట్లాడుతూ, గత 2 నెలల్లోనే తన వద్దకు 20 మందికి పైగా జంటలు సి సెక్షన్లు చేయమని వచ్చారని, అందులో ఇటీవలే 7 నెలలు నిండిన మహిళ రాగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు వివరించారు. జన్మతః పౌరసత్వం కోసం అనేక మంది విదేశీయులు తల్లి బిడ్డల ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పెద్ద ఎత్తున గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లటంతో అమెరికా ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.